ఎస్టర్డే నేను నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. ఎంత బాగుందంటే అమ్మవారు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫుల్ వీడియో మీకు చూడండి. నిజంగా ఐ డింట్ ఎక్స్పెక్ట్. ఉప్పల్కి వెళ్ళి అక్కడి నుంచి బోడుప్పల్ సర్కిల్లో వెళ్ళి అక్కడ దిగి అండ్ లోపలికి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దిగి అక్కడి నుంచి పెంటారెడ్డి కాలనీ అంటే ఎవరైనా చెప్తారు. ఆ పెంటారెడ్డి కాలనీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇటు రైట్ సైడ్లో మనకు ఒకటి వే చూపిస్తుంది అనమాట. పెంటారెడ్డి కాలనీకి వెళ్ళే వే చూపిస్తుంది. అక్కడి నుంచి మనకి ఈ స్టాచ్యూ పైన కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తున్నాను, ఇది కనిపించింది. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే లాస్ట్ ఎండింగ్లో మనకు అమ్మవారి టెంపుల్ మనకు రైట్ సైడ్లో వస్తుంది అనమాట. పెంటారెడ్డి కాలనీకి వెళ్తే మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్. సో ఆల్మోస్ట్ నిజంగా ఐ డింట్ ఎక్స్పెక్ట్. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూసారా, ఇది పెంటారెడ్డి కాలనీ ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి అట్లా సైడ్కి తీసుకుంటే మనకు నేను ఇందాక చూపించాను కదా, అది కనిపిస్తుంది. నిజంగా అమ్మవారు అలా కూర్చొని మన కోసమే ఎదురు చూస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నిజంగా అందరికీ దర్శనమైంది. మీకు చూపిస్తున్న ఈ వీడియో నేను దూరం నుంచి అమ్మవారిని జూమ్ చేసి తీశాను. అసలు చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నారు అమ్మవారు. నేనైతే నిజంగా అమ్మవారు నిమిషాంబిక అమ్మవారు అనేది వినడం ఇట్లా చాలా వెరైటీగా అనిపించింది నాకు పేరు కూడా. సో వెళ్ళాను, ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను. ఫైనల్గా దర్శనం అయితే చేసేసుకున్నా. సైడ్కి మనకు వినాయకుడు ఉంటాడు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా ధ్వజస్తంభం దగ్గర కోరుకొని 16 చుట్లు తిరగాలి. ఆ తర్వాత కోరిక నెరవేరిన తర్వాత మనం 108 ప్రదక్షిణలు చేయాలి. అమ్మవారికి బొడి బియ్యం ఇచ్చేవాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ శ్రీరాముడు చూసారా, అసలు భద్రాచలంలో ఉన్నట్టే ఉన్నారు. ఎంత బాగున్నారు కదా. అమ్మవారు పూల జడ, శ్రీరాముడు చాలా బాగుంది. ఇంకొంచెం సైడ్కి వచ్చేస్తే సాయిబాబా, ఇక్కడ దత్తాత్రేయుల వారు. నేను గురుచరిత్ర అంటున్నాను, గురుచరిత్ర రీసెంట్గా నేను కంప్లీట్ చేశాను కదా, సో అదే గుర్తొచ్చింది అనమాట. దత్తాత్రేయుల వారు అక్కడ ఉన్నారు. తర్వాత ఇంకొంచెం సైడ్కి వచ్చేస్తే నేను మీకు చూపించడం కూడా నంది కొమ్ముల మీద నుంచి స్వామివారిని చూపిస్తున్నాను చూడండి. నిజంగా చాలా బాగా అలంకరించారు ఆ రోజు. అంటే నేను వెళ్ళిన తెల్లారి నెక్స్ట్ డే అమ్మవారి పుట్టినరోజు అంట. నేను వెళ్ళిందేమో శుక్రవారం మాత్రం చాలామంది చాలా రకాలుగా పూజలు చేసుకున్నారండి. నేనైతే ఇలా కూడా చేస్తారని నాకు పూజలు ఇవన్నీ చాలా రేర్, నేను చాలా తక్కువ. అసలు అక్కడికి వెళ్ళి చూస్తే చాలామంది ఎక్కువ లేడీస్ వచ్చారండి. నేను చెప్పాను కదా ఇందాక 16 ప్రదక్షిణాలు చేయాలి, తర్వాత 21 రోజుల్లో మీ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మన కోరిక నెరవేరిన తదనంతరం 108 ప్రదక్షిణలతో మన మనసును అమ్మవారికి అర్పించవలెను. విధిగా ఒడి బియ్యం నింపవలను. నిమిషంలో కోరిక తీర్చే కల్పవల్లి నిమిషాంబిక కావున అమ్మవారిని ప్రార్థించి సర్వ కార్యములను విజయం పొందగలరు. అయితే కింద ఒక శ్లోకం ఉంది చూసారా, ఆ శ్లోకం చదువుకుంటూ మనము రౌండ్లు తిరగాలంట. సో శ్లోకాన్ని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయవలను. కానీ చాలామంది శ్లోకం చదువుకుంటూ వెళ్తారో లేదో నాకైతే తెలీదు, ఎందుకంటే చాలామందికి నోరు తిరగదు కదా. సో సిచ్యువేషన్స్ అలాంటివి అనమాట. ఇక్కడ చూసారా, నేను వెళ్ళింది 12 అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. సో ఇక్కడ అందరూ పూజలు, వాళ్ళు ఏదో కుంకుమ పూజ, ఇంకా ఏదో మొత్తానికి అమ్మవారికి పండగ చేశారు, పూజ చేశారనమాట. ఎంత బాగుందో అక్కడ పసుపు, కుంకుమ, అట్టిపండ్లు, నిమ్మకాయలు. అమ్మవారిని అయితే మొత్తం ఇట్లా నిండిపోయింది నిమ్మకాయల దండలతోటి. అసలు నేను అమ్మవారి ఫేస్ని జూమ్ చేద్దామని ట్రై చేశాను, బట్ కానీ కొంచెం ఏమంటారు, అక్కడ ఉన్న దండలు అవంతా అమ్మవారు విగ్రహం నిండా మొత్తం వచ్చేసిందనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ చూసి నాకు నిజంగా చాలాసేపు అక్కడ కూర్చున్నాను. మనకు ఏదైనా టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా అనిపించింది అనమాట. సో ఫైనల్గా మీకు ఇలా చూపిస్తున్నాను దూరం నుంచి. ఎంత బాగుందో ఈ టెంపుల్కి. ఖచ్చితంగా అందరూ వెళ్ళండి.
కోరిక నెరవేరుతుందా నెరవేరదా పక్కన పెడితే అమ్మవారిని ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. నిమిషాంబిక అంటే దుర్గామాత అండ్ పార్వతీదేవి ఇద్దరి కలయిక కలిపి నిమిషాంబిక అమ్మవారంట. సో చాలా శక్తివంతురాలు అని చెప్తున్నారు. సో కోరిక నెరవేరిన వాళ్ళకి కల్పవల్లి ఇంకా వాళ్ళకు ఆమె అన్నీ. సో ఒక్కసారి మీరు కూడా వీలైతే దర్శించుకోండి, ఏం తప్పు లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియో ఎప్పుడు తీసానంటే యాక్చువల్గా అన్నదానానికి వెళ్తున్నప్పుడు అమ్మవారికి కట్టన్ వేసారనమాట మధ్యలో ఒకసారి. నేను వెళ్ళింది లేట్గా 12 o'clock ఆ టైంలో వెళ్ళాను. సో ఆ టైంలో ఒకసారి కట్టన్ వేశారు. నేను కొంచెం డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. మళ్ళీ కట్టన్ తీసేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఈ వీడియో తీశానమాట. సో అమ్మవారి ఇప్పుడు చూడండి, అమ్మవారి హెయిర్ దండ చాలా బాగుంది కదా. సో ఫైనల్గా అన్నదానం పెట్టారు. ఈ బియ్యము అమ్మవారికి కోరికలు నెరవేరిన వాళ్ళు ఒడి బియ్యం పోస్తారు కదా, ఆ రైస్ అన్నమాట. సో ఆ రైస్ మనకు అన్నదానంగా ప్రసాదంగా పెడతారు. అండ్ క్యాబేజీ కర్రీ, అలాగే టమాటో పచ్చడి. నిజంగా చాలా బాగుంది. ఒక్కసారి అయితే విజిట్ చేయండి అమ్మవారిని. నిజంగా చాలామంది లేడీస్, అబ్బాయిలు కూడా వస్తున్నారు, కానీ ఆడవాళ్ళు వాళ్ళ పూజలు, కుంకుమార్చనలు, కుంకుమ పూజలు చాలా చేసుకుంటున్నారు. ఫైనల్గా నా దర్శనం అయితే పూర్తయిపోయింది. మళ్ళీ పునఃదర్శన ప్రాప్తిరస్తు అంటూ బయటకు వచ్చేసా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.